children, today we are discussing about microorganisms. Microorganisms are present everywhere. That means microorganisms are found in air, water, soil and everywhere. These microorganisms are helpful us in many ways. And some microorganisms are very harmful to us. That means అంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనుషులకి అంటే మనకు హెల్ప్ చేస్తాయన్నమాట. మరి కొన్ని ఏం చేస్తాయంటే మనకు హాని కలిగించే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. మనము వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ యూస్ఫుల్ microorganisms. First, we are discussing about useful microorganisms. We are discussing now some microorganisms are very useful to our everyday's life. For example, making of curd and preparation of idli, dosa, bread and cake. In our daily life, we eat no idli, dosa, bread, cake. In this preparation, some microorganisms are useful to us. అంటే మనం ప్రతిరోజు తింటాం కదా ఇడ్లీ, దోశ, బ్రెడ్, కేక్, వీటిని మనం తయారు చేస్తాం కదా. అలా తయారు చేసేటప్పుడు మనకు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ఇన్ డైలీ లైఫ్ we feel some sick, no, the time we take medicines. In this preparation of medicines also some microorganisms are useful to us. అంటే మనం కొన్నిసార్లు మనం జబ్బు చేస్తుంది అనమాట మనకు, అంటే మనం అనారోగ్యం పాలవుతామంటాం అనమాట. అంటే అప్పుడు మనం కొన్ని మెడిసిన్స్ తీసుకుంటాం కదా, అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటాము. అలా ట్యాబ్లెట్స్ తయారు చేయడంలో కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, microorganisms are useful to farmers. How means they increase soil fertility. అంటే కొన్ని సూక్ష్మజీవులు అనేవి రైతులకు, అంటే పంటలు పండిస్తారు కదా, వాళ్ళని ఏమంటాము, రైతులు అంటాం. ఆ రైతులకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఎలాగా అంటే అవి నేలను సారవంతం చేయడంలో, అంటే పంట బాగా పండాలంటే మనకు నేల అనేది బాగా ఉండాలన్నమాట. అలా మంచి నేలను ఇవ్వడంలో కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనకు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మీరు ఏం తెలుసుకున్నారు దీనివల్ల అంటే సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు హ్యూమన్స్. అంటే ఇవి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనుషులకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే చిల్డ్రన్, హియర్ we do one activity. Okay, what is that activity means? Here first we take some lukewarm milk into 2 small bowls. Here we add a few drops of little curd in one of the bowl and do not add anything in the second bowl. దట్ మీన్స్ అంటే మనము గోరువెచ్చని పాలు ఉంటాయి కదా, అవి 2 బౌల్స్లోకి తీసుకోవాలన్నమాట. ఒక దాంట్లోకి కొంచెం పెరుగు మనం కలపాలి, ఇంకొక దానిని అలాగే పెట్టాలన్నమాట. దాంట్లోకి మనం ఏమీ యాడ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్, కీప్ ద 2 bowls in a warm place and keep the 2 bowls in warm place. Observe what's going on. What change did you observe? అంటే మనం అలాగే పెట్టేస్తాం కదా 2 బౌల్స్ని. ఒక దానిలో మనం ఏం చేసి ఉంటాం, కొంచెం పెరుగుని యాడ్ చేసి ఉంటాం, ఇంకోటి అలాగే పెట్టేస్తాం. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అలా పెట్టేసిన తర్వాత కాసేపు తర్వాత ఏమవుతుంది? వాట్ డి యూ అబ్జర్వ్ అండ్ వాట్స్ ద రీజన్ ఫర్ దిస్? ఒకవేళ ఏదైనా చేంజ్ జరిగితే ఎందుకు జరిగింది? డూ యూ నో ద రీజన్? మీకు ఏమైనా తెలుసా? After 5 or 6 hours, the lukewarm milk converted into curd or buttermilk. What's the reason? అంటే మనం అలాగే పెట్టేస్తాం కదా ఆ 2 బౌల్స్ని. ఒక 5-6 hours తర్వాత ఏమవుతుంది అంటే ఈ lukewarm milk తీసుకుంటాం కదా, అంటే మనం గోరువెచ్చని పాలు తీసుకుంటాం కదా, అవి ఏమవుతాయంటే కర్డ్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. దానికి రీజన్ ఏమి? వాట్స్ ద రీజన్? In first bowl having no milk, that milk only converted into curd.
In second bowl, we didn't any changes because in first bowl we are added a few drops of buttermilk, no? In that buttermilk, lactobacillus have. Lactobacillus helps to lukewarm milk turn into curd. Okay, now we are going to make another activity. It is take 100 grams of maida in a bowl. Add 1 or 2 spoons of yeast powder. Add some water and knead it to make dough. Keep the dough in a warm place. Observe dough after 3-4 hours. What changes do you observe in the dough, children? 100 grams మైదా తీసుకొని దాన్ని కలిపి కలిపేటప్పుడే అందులో కాస్త 2 స్పూన్స్ ఈస్ట్ పౌడర్ని కలిపి ఒక 4 అవర్స్ పక్కన ఉంచామనుకోండి, ఏం తెలుస్తుంది? ఆ మైదా అన్న పిండి డబుల్ అవుతుంది, అంత పెద్దగా ఉబ్బుతుంది కదా. ఎందుకు? వాట్ మైట్ ద రీజన్? ఏమై ఉంటుంది? ఒకసారి ఆలోచించండి, ఏమై ఉంటుంది? When yeast is added to the dough for preparing bread or dough results, the dough production of carbon dioxide gas during the process of fermentation. Bubbles of gas fill the dough, increase its volume and make it spongy in nature. ఎప్పుడైతే మనం ఈస్ట్ని కలుపుతామో అదేమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఫెర్మెంటేషన్లో రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనం కలిపి ఉంచినటువంటి పిండి 2 అవుతుంది, అవునా? ఇప్పుడు ఏమీ కలపకుండా ఉంచినటువంటి బౌల్లో ఏం తేడా కనిపిస్తుంది? మనం ఎంతైతే ఉంచామో అంతే పిండి కనబడుతుంది, అవునా? అంటే ఈస్ట్ అనేది ఒక రియాక్షన్ లోపల ఫెర్మెంటేషన్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ చేయడం వల్ల కాస్త వదులుగా అయ్యి బాగా ఉబ్బుతుంది, స్పాంజీగా తయారవుతుంది అనేది మనకి అర్థమవుతుంది కదా. వాట్ విల్ బి ద రీజన్ ఫర్ ద ఓవర్ ఈస్ట్ మిక్స్డ్ బౌల్? మనం ఈస్ట్ కలిపినటువంటి బౌల్ ఒక రకమైన వాసన కూడా మనం గమనిస్తాం. ఏంటది? ఎందుకు? ఎందుకంటే షుగర్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్ బై ఈస్ట్. ఈ మైదాలో ఉన్నటువంటి షుగర్ కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో అదంతా ఆల్కహాల్గా మారిపోతుంది. ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఈజ్ నోన్ యాజ్ ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ అంటే ఏంటి అసలు? షుగర్ అంటే చక్కెర రూపంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది ఆల్కహాల్గా మారేటువంటి ప్రక్రియని ఫెర్మెంటేషన్ అని అంటారు. ఈ ఫెర్మెంటేషన్ ఉపయోగించే ఆల్కహాలు, వైను, బీరు, అసిటిక్ యాసిడ్ ఇవన్నిటిని కూడా తయారు చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈస్ట్ అనేది నేచురల్గా పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది? బార్లీ, వీట్, రైస్ అండ్ క్రష్డ్ ఫ్రూట్ జ్యూసెస్ లైక్ గ్రేప్స్. ఎక్కడెక్కడ పెరుగుతుందంటే బార్లీలో కానీ, వీట్లో కానీ, రైస్లో కానీ, మనం నలిపి వేసినటువంటి గ్రేప్స్లలో కూడా ఇది అనేది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి వీటిని ఉపయోగించే ఆల్కహాల్ అనేది తయారు చేస్తారు. ఈ విధంగా ఫెర్మెంటేషన్ ఉపయోగపడుతుంది. Children, what we'll learn in this video? Okay, first point, some microorganisms are very friendly organisms. Lactobacillus helps to milk turn into curd. Some microorganisms are also useful in preparation of medicines. Some organisms are help in soil fertility. Yeast help in fermentation. అంతే కదా పిల్లలు, మనం ఈ వీడియోలో నేర్చుకున్న అంశాలు. ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మ క్రిములు, సూక్ష్మజీవులు కొన్ని మనకి స్నేహపూర్వకమైనవి.
లాక్టోబాసిల్లస్ అనేది పాలని పెరుగుగా మార్చడంలో తోడ్పడుతుంది. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో యూజ్ఫుల్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్. అంటే కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి మెడిసిన్ని, మందులు తయారు చేయడంలో కూడా ఉపయోగపడతాయి. సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ హెల్ప్ ఇన్ సాయిల్ ఫెర్టిలిటీ. అంటే భూమిలో ఉన్నటిని సారవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈస్ట్ హెల్ప్స్ టు ఫెర్మెంటేషన్ కదా, పులియ పెట్టడానికి, ఆల్కహాల్ తయారీలో ఈస్ట్ అనేది ఉపయోగపడుతుందని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా కమర్షియల్ యూజింగ్గా మైక్రో ఆర్గానిజమ్స్ పనిచేస్తున్నాయి, అదేవిధంగా పెన్సిలియం ఎలా వచ్చింది, వ్యాక్సిన్ అంటే ఏంటి అనే అంశాలని తర్వాతి వీడియోలో తెలుసుకుందాం పిల్లలు. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.